సో నెక్స్ట్ ఏఐ హబ్ కలగానేనా అభివృద్ధి చెందిన దేశాల్లో ఏఐ వినియోగం వేగవంతం ఐటీ రంగంలో దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు భారీ రాజకీయ హామీలు కాగితాలకే పరిమితమైన ఏఐ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబ్ ప్రగల్భాలు ఎక్కువ ఫలితాలు శూన్యమంటూ విమర్శలు ఏఐ యూనివర్సిటీ నిజమా లేక మరో రాజకీయ వాగ్దానమా ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు వినియోగం వేగంగా విస్తరిస్తోంది అమెరికా యూరప్ జపాన్ చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పరిశ్రమలు విద్య ఆరోగ్యం పాలన ప్రతి రంగంలోనూ ఏఐ ఆధారిత సేవలు మరింత విస్తృతం అవుతూ ఉన్నాయి భారతదేశంలోనే సాంఘిక రంగ వృద్ధిలో రెండో స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఆ సేవలు అందుకోవడంలో వెనుకడుగులో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి రేపు మాపు ఏఐ యూనివర్సిటీ నిర్మిస్తాం ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ఏఐ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణలోనే నిర్మించబోతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు పలు సమావేశాల్లో ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు సో కానీ అమల్లో మాత్రం అలసత్వం అలిమేసుకున్నట్టు ప్రభుత్వం కనిపిస్తూ ఉన్నదట సో ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఏఐ లెడ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఛాంపియన్స్ మరియు కాటలిస్ట్ ప్రోగ్రామ్ శిక్షణ కార్యక్రమంలో మంత్రి డి శ్రీధర్బాబు పాల్గొని ఏఐ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబ్గా తెలంగాణను తీర్చిదిద్దుతున్నట్టుగా మరోసారి అన్నారు 2027 నాటికి రాష్ట్రంలోని 1 కోటి మంది ప్రజలకు ఏఐ ద్వారా సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు అంటే ఇప్పట్లో తెలంగాణీయులకు ఏఐ సేవలు దూరం అన్నట్లుగానే మంత్రి మాటలు అద్దం పడుతూ ఉన్నాయి మాటలో కాకుండా చేతుల్లో చూపేందుకు ప్రభుత్వం కృషి చేయాలని నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారట ప్రభుత్వం మాటల్లో ఏఐ టెక్నాలజీకి భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రం అని గొప్పలు చెప్పుకుంటుంది కానీ అసలు ప్రశ్న ఈ ఏఐ ఎక్కడుంది ఎంతవరకు వాడుతున్నారు ప్రజల జీవితాల్లో మార్పు ఏమైనా చూపించారా హైదరాబాద్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రోజు వాహనదారుల సమయం వృధా అవుతోందట ఏఐ ఆధారిత స్మార్ట్ సిగ్నల్ సిస్టమ్ ఉంటే ట్రాఫిక్ ప్రవాహం ఆటోమేటిక్గా నియంత్రించబడుతుంది టైం వేస్ట్ ఉండదు కానీ ప్రభుత్వం ఈ పనిని ఎప్పుడు మొదలుపెట్టదు అభివృద్ధి చెందిన దేశాల్లో సాధ్యమైనంత మేరకు వర్షాలకు రోడ్లు పాడవుతుంటే ఏఐ సాంకేతికతో నడిచే రోబోల వినియోగంతో వెంటనే మరమ్మతులు చేస్తూ ఉన్నారట అలాంటి సిస్టమ్ను రాష్ట్రంలో ఉండాలి కానీ నేటికి అస్తవ్యస్తమైన రోడ్లకు సంబంధించి ఫోటోలు పంపినా ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం అయ్యేసరికి నెలల సమయం పడుతూ ఉందట రాష్ట్రంలో తరచుగా జరుగుతున్న నేరాలను శీఘ్రతరంగా ఛేదించాలంటే నేడు సీసీ కెమెరాల ఇమేజ్లను సారిపడవు అందుకు ఏఐ సాంకేతికత పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే నేరస్తులు తక్షణమే పట్టుబడతారు నేరాలు జరగకుండా ముందుగానే అడ్డుకోవచ్చు కానీ ఈ దిశగా ఎలాంటి స్పష్టమైన అడుగులు వేయడం లేదు రాష్ట్రంలోని సెక్రటేరియట్లో ఫైళ్లు ఏఐతో ట్రాక్ చేస్తే కాలయాపన ఉండదు కానీ ఈ రోజుకి ఫైళ్లు ఇంకా నత్తనడకలోనే సాగుతూ ఉన్నాయట వాతావరణ సూచనలో ఐఎండీ ఇప్పటికే ఏఐతో ఖచ్చితమైన ఫోర్కాస్ట్ ఇస్తోంది మరి తెలంగాణలో ఎందుకు వాడడం లేదు హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఏఐని ఉపయోగిస్తే నగర సమస్యలు గంటల్లో పరిష్కారం అవుతాయి కానీ ఇక్కడ పేపర్ల మీదే ప్రణాళికలు తిరుగుతూ ఉన్నాయట సో ఈ ఏఐ టెక్నాలజీ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రజలకు ఎంత మేరకు అవగాహన కల్పిస్తూ ఉన్నది అదేవిధంగా ఏఐ విశ్వవిద్యాలయం సృష్టించి ఏఐ పరంగా కోటి మందికి ఈ ఏఐ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని సుద్దిల స్థిరబాబు కావచ్చు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు సభలలో చెప్పుకుంటూ వచ్చారు దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడం జరుగుతూ ఉన్నది కానీ వేరే దేశాల్లో మాత్రము ఈ ఏఐ మీద మాత్రము అన్ని రంగాల్లో రోడ్లు వేయడం దగ్గర నుంచి ఫైళ్ళ దగ్గర నుంచి అదేవిధంగా ట్రాఫిక్ సిస్టమ్ను కంట్రోల్ చేయడం దగ్గర నుంచి అన్నిట్లలో ఏఐని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తాను కానీ మన దేశంలో ఎందుకు ఇంప్లిమెంట్ కావడం లేదు అది ముఖ్యంగా తెలంగాణలో ఎందుకు ఇంప్లిమెంట్ కావడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు రావడం జరుగుతున్నది సో దాన్ని ఎంత తొందరగా మీరు అమలు చేస్తూ ఉన్నానని చెప్పేసి వ్యతిరేకత అంటే మీన్స్ క్వశ్చన్స్ రావడం జరుగుతున్నది క్వశ్చన్స్ రేజ్ అవ్వడం జరుగుతున్నది సో ఏ ఆధారిత టెక్నాలజీ కావచ్చు ఉపయోగించుకొని వర్క్ చేయడం కావచ్చు అదేవిధంగా సెక్రటరీలో పెద్ద ఏదైతే ఆఫీసులు ఉంటాయో గవర్నమెంట్ ఆఫీసులు దాంట్లో సులభతరం చేయడం కావచ్చు అదేవిధంగా అప్లికేషన్స్ కావచ్చు గవర్నమెంట్ సంబంధించి ఎవరైనా అప్లికేషన్ చేసుకుంటే దాన్ని ట్రాకింగ్ చేసి సులభతరం అయ్యే విధంగా ఎట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు మీరు అదేవిధంగా ఆఫీసుల్లో కావచ్చు అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మెయిన్గా ట్రాఫిక్స్ సంబంధించి కంట్రోల్ చేయడం కావచ్చు అదేవిధంగా ఫైన్లు వేయడం కావచ్చు సీసీ కెమెరాల ఇమేజ్లు కావచ్చు లేటెస్ట్ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగిస్తున్నారని మాత్రము విమర్శలు రావడం జరుగుతూ ఉన్నది అంటే ఇంత తొందరగా మీరు ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పేసి క్వశ్చన్స్ రేజ్ అవ్వడం జరుగుతూ ఉన్నది సో దాని మీద రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ దృష్టి సారించాలని చెప్పేసి మాత్రము డిమాండ్ వస్తూ ఉన్నది హైదరాబాద్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రోజు వాహనాల సమయం వృధా అవుతుందట ఏ ఆధారిత స్మార్ట్ సిగ్నల్ సిస్టము ఉంటే ట్రాఫిక్ ప్రవాసం ఆటోమేటిక్గా నియంత్రించబడుతుంది టైం వేస్ట్ ఉండదు కానీ ప్రభుత్వము ఈ పనిని ఎప్పుడు మొదలుపెట్టదట
అభివృద్ధి చెందిన దేశాల్లో సాధ్యమైనంత మేరకు వర్షాలకు రోడ్లు పాలవుతుంటే ఏఐ సాంకేతికత నడిచే రోబోల వినియోగంతో వెంటనే మరమ్మతులు చేస్తూ ఉన్నాయట. సో ఇక్కడ మనకు వర్షాలు వస్తే మనం చెప్పుకోవాలనే అవసరం లేదు ఇక, ఎందుకంటే నీళ్లు నిలిచిపోవడం జరుగుతూ ఉంటుంది, అదేవిధంగా గుంతలు ఏర్పడుతూ ఉంటాయి, బైకులు పోవాలంటే కూడా ఇబ్బందే. సో అట్లాంటి వ్యవస్థ ఇక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ రోడ్లు వేయాలంటేనే బిల్లులు ఫస్ట్ శాంక్షన్, రోడ్లు శాంక్షన్ కావాలి. రోడ్డు శాంక్షన్ అయినాక బిల్లులు, కాంట్రాక్టు వాళ్ళు బిల్లులు పెట్టి రోడ్లు వేస్తారు. బిల్లులు రోడ్లు వేసిన తర్వాత వాళ్ళకి బిల్లులు రావాలి. సో అట్లా ఒకటి ప్రాసెస్ ఉండడం జరుగుతుంది. కానీ అక్కడ మాత్రము రోబోలతోటే వెంటనే మరమ్మతులు చేస్తూ ఉన్నారట. సో రోబోలు ఏవైతే ఉన్నాయో రోబోలు తయారు చేసి మరి అవి మనకు ఏ విధంగా మన పనిని సులభతరం చేస్తాయో ఆ విధంగా తయారు చేసుకుంటూ డెవలప్ అవ్వడం జరుగుతుంది. కానీ మన దగ్గర మాత్రం ఇంప్లిమెంట్ కావడం లేదని విమర్శలు వస్తూ ఉన్నాయి. వ్యవసాయంలో ఏఐ వాడితే వాతావరణ మార్పుల ప్రభావం తగ్గించి దిగుబడులు పెంచే అవకాశాలు ఉన్నాయట. కానీ రైతులకు ఇంకా ఏఐ లాభాలు చూపించలేదు. ట్రాన్స్పోర్ట్లో ఏఐ అమలు చేస్తే ట్రాఫిక్ జామ్లు, యాక్సిడెంట్లు, టోల్గేట్ల వద్ద క్యూలు అన్నీ గతం కావచ్చు. కానీ ఇది ఎప్పట్లో లక్షలాది మంది నివసించే పట్టణంలో ఏఐ ఆధారంగా డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థలు పనిచేస్తే సమస్యలు తక్షణమే పరిష్కారం అవుతాయట. సో మనం చూసుకోవచ్చు, ఇప్పుడు లేటెస్ట్ ఒక్క టోల్గేట్ వద్దనే అంతకుముందు పైసలు కట్టి ఒక చిట్టి తీసుకుంటే వాళ్ళం, అప్పుడు గంటలు సమయం వేస్ట్ అయ్యేది. ఇప్పుడు ఒక స్టిక్కర్ ఇచ్చి లేటెస్ట్గా ఆ స్కాన్ అయితే జస్ట్ 2 సెకండ్స్లోనే వెళ్ళిపోవచ్చు. ఒక వెహికల్ 2 మినిట్స్, జస్ట్ 1 మినిట్లోనే స్కాన్ అయ్యి వెళ్ళిపోవడం జరుగుతుంది. అట్లా ఒకటి మాత్రం అప్డేట్ చేసారు. అది ఏ కాకపోయినా కూడా అదొక స్కానర్ లాంటిది అన్నట్టు. సో ఆ స్కానింగ్ అయితే కూడా డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అట్లా అన్ని రంగాల్లో కూడా, అదేవిధంగా రోడ్లు వేయడం కావచ్చు, ట్రాఫిక్ దగ్గర కావచ్చు, అదేవిధంగా వ్యవసాయంలో కావచ్చు. వ్యవసాయంలో మార్పులు అనుకూలంగా లేకపోతే ఏ టెక్నాలజీ ఉపయోగించి దాన్ని మార్పులు తగ్గించి అనుకూలంగా మార్చుకొని వ్యవసాయదారులకు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వ్యవసాయం పండించుకునేలాగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి కూడా టెక్నాలజీ ఉందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉన్నది. సో డ్రైనేజీ వ్యవస్థ కూడా కావచ్చు, డ్రైనేజీ మంచినీటి వ్యవస్థలు కూడా పనిచేస్తే తక్షణమే పరిష్కారం అవుతాయట. ఆరోగ్య శాఖలో ఏఐ ఉంటే ప్రతి కుటుంబ హెల్త్ డేటా ఆధారంగా ముందస్తు వైద్య సూచనలు అందించవచ్చట. కానీ ఈ దిశగా చర్యలు ఎక్కడ? ప్రైవేట్ రంగంలో ఒక ఫోన్ కాల్కు కస్టమర్ కేర్ సర్వీస్ సమస్య పరిష్కరిస్తోంది. కానీ ప్రభుత్వంలో మాత్రం ఒక్క ఫిర్యాదు పరిష్కారానికి రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందట. ఎందుకు? ఏఐ అంటే మాటల్లో గొప్పలు చెప్పడం కాదు, ప్రజల సమస్యలకు ప్రభుత్వ వనరులో వేగానికి, అవినీతికి అడ్డుకట్ట వేయడానికి ఏఐని వాడాలి. ఆలస్యం చేస్తే ప్రజలే ప్రశ్నిస్తారు. ఏఐని వాడడానికి ప్రభుత్వం సిద్ధమా లేక ప్రసంగాలకే పరిమితమా? వేచి చూద్దాం తెలంగాణలో ఏఐ అమలుకు నోచుకుంటుందో లేదో అని. సో మొత్తానికైతే అన్నిట్లల్లో ఇంప్లిమెంట్ చేయాలి, పనిని సులభతరం చేయాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలో ముందండ ఉండాలని చెప్పేసి, దాంట్లో మన తెలంగాణ ముందుండాలని చెప్పేసి మాత్రము డిమాండ్ రావడం జరుగుతుంది. కేవలము ఏ విశ్వవిద్యాలయము, ఏ టెక్నాలజీ, ఇన్ని ఉద్యోగాలు కల్పించినాము, అన్ని ఉద్యోగాలు కల్పించినాము, ఇన్ని మీటింగ్లు పెట్టినాము, శంకుస్థాపనలు కాకుండా ఇంప్లిమెంట్ జరగాలని చెప్పేసి మాత్రము డిమాండ్ వస్తూ ఉన్నది. అది ఏ మేరకు అమలు అవుతుందో మాత్రము వేచి చూడాలి మనం కూడా.